తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. అభి ఎప్పుడు సుఖపడదు. ఈ 7 రోజులు మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నన్ను మనసారా ప్రేమించే భర్తగా నాతో మీరు నడుచుకోవాలి. అమ్మా అభి, ఒక్కొక్క కష్టం ఒక్కొక్క కత్తిపోట్ల నీ మీద దాడి చేస్తూ ఉంటే ఆ కత్తిపోట్ల నుంచి నిన్ను నువ్వు ఎలా కాపాడుకుంటావో అని నాలో నేనే చాలా మదనపడిపోయాను అభి. కాని ముంచుకొస్తున్న ముప్పును చూసి ఒక సామాన్యుడు కూడా సమరవీరుళ్లా ముందడుగు వేస్తాడని నువ్వు నిరూపించావు. ఏమో మామయ్య గారు, నేను చేసింది తప్పో ఒప్పో నాకు తెలీదు, కానీ నాకు ఇంతకన్నా మరో మార్గం దొరకలేదు. లేదమ్మా, నువ్వు చేసింది ముమ్మాటికి ఒప్పే. అంతా అయిపోయిందిలే అని తలదించుకుని వెళ్ళిపోతే ఇక నీకు మిగిలేది శూన్యమే. ఇంకా ఏదో మిగులుంది, ఇంకా ఏదో చెయ్యాలి అని ముందడుగు వేసినప్పుడే మనం అనుకున్నది సాధించగలం. నువ్వు మునుముందు అనుకున్నది సాధిస్తావో లేదో నాకు తెలియదు, కానీ అనుకున్నది సాధించడానికి మాత్రం ఒక సరైన మార్గం వేసుకున్నావనిపిస్తోంది. అవును మామయ్య గారు, ఇది నాకు ఆఖరి అవకాశం లాంటిది. ఈ అవకాశాన్ని నేను వినియోగించుకోవాలి. అందుకే షరతులు పెట్టి మరీ ఇలాంటి అవకాశాన్ని నేను సృష్టించుకున్నాను. అమ్మా, నీ సమయస్ఫూర్తి, నీ సంకల్పం చూస్తూ ఉంటే నాకు చూడముచ్చటగా ఉంది అభి. ఒక చక్కటి అవకాశాన్ని సృష్టించుకున్నావు. ఇక నుంచి ధైర్యంగా ముందడుగు వేస్తూ నువ్వనుకున్నది నువ్వు సాధించడానికి ప్రయత్నించమ్మా, సరేనా? ఇక్కడేంటో కొంతమంది ఆకాశంలోకి ఒక తారాజువ ఎగిరేసి ఇంకో సూర్యుడిని సృష్టించానని తెగ ఆరాటపడిపోతున్నట్టున్నారు. నేనన్న మాటలో నిజముంది కదా అభి? ఎగరేసిన తారాజువ్వ సూర్యుడు కాకపోవచ్చు, కానీ ఆ తారాజువ్వ ఉన్న కాసేపు సమయంలోనైనా మనం ముందుకు వెళ్లబోయే దారి కనిపిస్తుంది. అదే మనం చేరబోయే గమ్యానికి అడుగులు వేసేలా చేస్తుంది. అబ్బో, ఈ తెలివితేటలతోనేనా ఇప్పుడు వారం రోజులు సమయం తీసుకొని ఇప్పుడు రాహుల్కి దగ్గరైపోదామని చూస్తున్నావు? చూడు, భార్యాభర్తలు దగ్గరవ్వటానికి తెలివితేటలు అవసరం లేదు. వాళ్ల మధ్య ఉన్న బంధమే వాళ్ళని కలుపుతుంది. ఇంకా కలవడానికేముందభి? ఎప్పుడో వేరైపోయింది, ఎప్పుడూ విరిగిపోయింది. ఆ విరిగిపోయిన బంధానికి ఇంకా అతుకులు వేద్దామని ప్రయత్నిస్తూనే ఉన్నావా? అపోహలు, అపార్థాలు ఏ బంధంలోనైనా చాలా సర్వసాధారణమైరేంద్రి. ఆ అపోహలు, అపార్థాలు తొలగిపోతే ఆ భార్యాభర్తల బంధం ఎప్పట్లానే సంపూర్ణమవుతుంది. రాహుల్ నిన్ను అంత అసహించుకుంటున్నాడని తెలిసి కూడా ఇంత ధైర్యం ఎందుకభి? చూడు, వేపాకు కూడా తిన్నప్పుడు చేదుగానే ఉంటుంది, కానీ అది ఒంటికి చాలా మంచిది. మా ఇద్దరి మధ్య ఉన్న బంధం ఇప్పుడు రాహుల్ బాబుకి కాస్త చేదుగా అనిపించినా ఆ బంధం వల్ల కలిగే సంతోషమేంటో నేను రాహుల్ బాబుకి తెలిసేలా చేస్తాను. అబ్బో, పగటి కలలు బాగానే కంటున్నట్టున్నావే. అవి కలలో నన్ను రాహుల్ బాబుని కలిపే నిజాలో నీకు అతి త్వరలోనే తెలుస్తాయిలే ఐరేంద్రి. ఏంటి కేతన, నా స్థానాన్ని లాక్కొని ఈ ఇంటి కోడలు అనే సింహాసనం మీద శాశ్వతంగా సెట్ అయిపోదామని వచ్చినట్టున్నా?
నీలాంటి అసమర్థులకి ఆ స్థానంలో కూర్చునే అర్హత లేనప్పుడు నాలాంటి సమర్థులు రాక తప్పదు కదా. నువ్వొకరి సంతోషాన్ని లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నావు, ఒకరి జీవితాన్ని సర్వనాశనం చేయడానికి చూస్తున్నావు. ఇది నీకు తప్పనిపించడం లేదా? ఇక్కడ ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకున్నప్పుడే సంతోషంగా బ్రతకగలం. అందరి గురించి ఆలోచించుకుంటూ కూర్చుంటే ఏది సాధించలేం. అయినా నేను రాహుల్కి చిన్ననాటి స్నేహితురాల్ని. రాహుల్ని పెళ్లి చేసుకోవడానికి నాకు సర్వ హక్కులు ఉన్నాయి. ఏంటి, చిన్ననాటి స్నేహితురాలివా? ఎంత గొప్ప అబద్ధం ఆడావు కేతన. ఏంటి అబద్ధమా? ఏం అబద్ధం? నువ్వు చెప్పిన అబద్ధంతో అందర్నీ మోసం చేయగలవేమో, నన్ను కాదు. నువ్వు అందర్నీ ఎంత మోసం చేస్తున్నావో అతి త్వరలోనే అది నీకు తెలిసేలా చేస్తాను. జాగ్రత్తగా ఉండు. ఏంటి ఐరేంద్రి, కంపతీసే అభి నా గురించి నిజం కనిపెట్టేసిందా ఏంటి? అభి చీకట్లో బాణం వేస్తోంది కేతన. అనవసరంగా అభి మాటలకి నువ్వు భయపడకు.